చేతులకెళ్ళి మిషన్ల పడ్డాయి ఓట్లు. ఏసినోళ్ళకి తప్ప ఎవరు కేసిరో ఇంకొకరికి తెలియదు. 33 జిల్లాల ఓటర్ దేవుళ్ళు 443 మంది లీడర్ల రాజకీయ జీవితాన్ని రాసిపెట్టిర్రు. కానీ 17 మందిని మాత్రమే పార్లమెంటుకు పంపిస్తారు. ఆ భాగ్యం ఎవరికి వస్తుంది అనేది మనిషి తయారు చేసిన మిషన్కి మాత్రమే తెలుసు. ఓట్ల మిషన్లకు తాళాలేసి స్ట్రాంగ్ రూమ్లో దాచిపెట్టిర్రు. రూమ్ల చుట్టుముట్టు పోలీసులు, అంతటా సీక్రెట్ కెమెరాలు. సీమ కూడా జొరవలేదు లోపలికి. వచ్చే నెల 23వ తారీఖు నాడు ఎవరు గెలిచింది తెలుస్తుంది. అప్పటిదాకా లీడర్లకు టెన్షనే. ఇంతకీ ఓట్లు ఎట్లేసిర్రో చూడాలి కదా. 7 గంటలకే లైన్లు కట్టిండ్రు ఓటర్ దేవుళ్ళు. ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, పడ్సోళ్ళు గుర్తింపు కార్డులు పట్టుకొని పద్ధతిగా నిలబడ్డారు. ఒక్కొక్కళ్ళు లోపలికి పోయి ఏలుకు ఇంకు రుద్దుకొని తాటుకొచ్చి నచ్చిన గుర్తు కట్టుకొత్తి పోయిండ్రు. కొందరు అమ్మలక్కలైతే ఇంట్లో పొయ్యి ముట్టియక ముందే పోలింగ్ సెంటర్ కాడుకొచ్చి పోయిర్రు. కొత్తగా ఓటేసిన వాళ్ళు చిన్నగా మురవలే. లీడర్లు, సెలబ్రిటీలే ఏలుకి ఇంకు చూపిస్తారా? మాకు కూడా అంటింది, మేము కూడా చూపిస్తాం అని ఇట్లా ఫోజులు ఇచ్చిర్రు. ముసలోళ్ళు సుతా హుషారుగొచ్చిండ్రు ఓటు హక్కును వాడుకుంటందుకు. భద్రాద్రి జిల్లాల గీ ఊరోళ్లకు పైసలు వంచలేదట సర్పంచు. వచ్చిన పైసలు మొత్తం ఒక్కడే తీసుకుంటని ఓటేయలేదు. కొన్ని ఊర్లల్లా ఓట్లు తీసేసిందని పంచాయతీలైనాయి. వరంగల్లా కాంగ్రెస్ కార్యకర్తలను గలీజ్ మాటలు అన్నాడని సిఐ మీద గుస్సా అయిండు ఎంపీగా పోటీ చేస్తున్న సాంబన్న. సిద్దిపేటలా రిగ్గింగ్ చేస్తుండ్రని ధర్నా చేసిండు పోటీలున్న అనిల్ అన్న. ఖమ్మంలా దొంగోట్లేస్తున్నోళ్ళని పట్టుకుంది కాంగ్రెస్ రేణుకమ్మ. ఆంధ్రాల 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లకు ఇయాలనే ఓట్లేసిండ్రు. పోలింగ్ సెంటర్ల కాడనే పోటీలు పడి ఎట్లా పైసలు వంచుతున్నారో చూడుండ్రి. ఒక్కొక్క ఓటును 500 నుంచి 2000 దాకా పెట్టుకున్నారు. టీడీపీ, వైసీపీ దొందే పైసలు వంచుట్లా.